ఓటుకు నోటు కేసు విన్నాం, కానీ ఉద్యోగానికి సెక్స్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఉద్యోగానికి సెక్స్, ఎవరు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఓటుకు నోటు కేసు అయితే మనం ఇప్పటివరకు విన్నాం, కానీ ఉద్యోగానికి సెక్స్ అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏంటి సార్, ఎవరు ఇంతకీ ఈ ఉద్యోగానికి సెక్స్ని అడిగారు, ఏం జరిగింది? ఇప్పుడు మనం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చినటువంటి ఒక కేసు ఏంటంటే జత్వానీ కేసు, హీరోయిన్ జత్వానీ కేసు. హీరోయిన్ జత్వానీని ఏ విధంగా హింస పెట్టారో ఐపీఎస్లు తీసుకొచ్చి ఆమెని ముంబై నుంచి తీసుకొచ్చి ఏ విధంగా చేశారు అనేది మనం చూసాం. ఐపీఎస్లు ముగ్గురు కలిసి ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే తాడేపల్లి కేంద్రంగా చేసుకొని ఇచ్చినటువంటి డైరెక్షన్, ఆ నేపథ్యంలో జత్వానీని ఏం చేశారు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారు, ఏ విధంగా ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు లాక్కోవాలనుకున్నారు, ఏ విధంగా కేసుని బిల్డప్ చేశారు, అసలు ఏమీ లేని చోట కేసుని బిల్డప్ చేశారు, ఇవన్నీ చూసాం. సిఐడి రిపోర్ట్ ఉంది దాని ప్రకారం. అది చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరూ. ఇలాంటి కేసులు కూడా డీల్ చేయొచ్చా? ఒక ముఖ్యమంత్రి, భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జిందాల్ వాళ్ళు వస్తే, ఆ జిందాల్ వాళ్ళు ఫ్యామిలీలో అబ్బాయిని తప్పించడానికి జత్వానీ మీద కేసు పెట్టి ఏ విధంగా హింసించారు, లేనటువంటి కేసును ఉన్నట్టు క్రియేట్ చేసి ఆమెను అరెస్ట్ చేసి హింసలు పెట్టి ఆమెని ఒక గెస్ట్ హౌస్లో ఉంచి వాళ్ళు ఏ విధంగా ప్రైవేట్ పార్ట్స్ మీద చేశారు అనేది రకరకాలుగా న్యూస్ మనం విన్నాం. జైలు పంపించిన తర్వాత ఏం చేశారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి కేసు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, బహుశా నేను అనుకోవటం వెలుగులోకి వచ్చిన కేసు ఇలాంటివి ఎన్నో ఉంటాయో, ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు అన్నారు, ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని వాలంటీర్లు చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు అని. ఆయన ఏదో మాట్లాడుతున్నారులే అనుకున్నాం అప్పుడు. కానీ ఈ సంఘటన ఏదైతే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన మనం కనుక గమనిస్తే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పూర్తి స్థాయిలో మనం తప్పుపట్టలేమనిపిస్తుంది. ఎందుకనంటే వెంకటాచలానికి సంబంధించినటువంటి ఒక మహిళ, ఆమె భర్త లైన్మెన్, ఎలక్ట్రిక్ లైన్మెన్, అయితే ప్రమాదంలో చనిపోయాడు. చనిపోతే వారసత్వం కింద ఉద్యోగాలు వస్తాయి కదా, కారుణ్య నియామకాలు, ఆ ఉద్యోగాన్ని తనకి ఇప్పించాలని చెప్పేసి ఆవిడ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వాన్ని కోరడం అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు హెల్ప్ చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ కావాలి కదా. ఆ అప్రోచ్ అయ్యేటువంటి క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన ప్రధాన అనుచరుడు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆయన వెంకట శేషయ్య, ఆయన దగ్గరికి వెళ్ళింది పాపం ఆవిడ. వెళ్తే ఇష్యూని నేను ఉద్యోగం ఓకే నేను చేస్తానని చెప్పాడంట. ఆ టైంలో ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళింది ఆవిడ అని అంటే, సహజంగా నామ్స్ ప్రకారం ఆవిడకే రావాలి. సో 2022లో ఆవిడ చనిపోయింది. నిబంధనల ప్రకారం ఆవిడకే రావాలి కారుణ్య నియామకం, భర్త చనిపోయినటువంటి ఉద్యోగం ఆవిడకే రావాలి. అయితే ఈ లోపుగా వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ ఏం చేసిందంటే, వాళ్ళ మరిది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరిదికి ఇప్పించుకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చనిపోయిన అతని వ్యక్తి తమ్ముడికి ఇప్పించాలని వాళ్ళ కుటుంబీకుల్లో ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జాబ్ నాకు కావాలి, నాకు పిల్లలు ఉన్నారు, నేను పోషించుకోవాలి, నేను చేసుకున్నాను, నాకు జాబ్ రావాలి, వాళ్ళకి ఎట్టిస్తారు అని చెప్పి ఈవిడ అట్టా ఆ కుటుంబంలో ఆ ఉద్యోగం కోసం విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ వెంకట శేషయ్యని అప్రోచ్ అయింది ఆవిడ. అప్రోచ్ అయినప్పుడు ఆవిడని 4 సార్లు 5 సార్లు తిప్పుకొని నీకే ఉద్యోగం ఇప్పిస్తాను, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ద్వారా నేను ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, అయితే ఒక కండిషను, నాకు పడక సుఖం ఇవ్వాలి, పడక సుఖం ఇస్తేనే నేను ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి చెప్తే, ఆ రోజున అత్యాచారం జరిగింది ఆమె మీద. ఆ పడక సుఖం కలిపిచ్చారు, ఉద్యోగం వచ్చింది, ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత
కంటిన్యూగా ఆవిడ్ని హరాస్ చేయటం మొదలుపెట్టాడు. ఆవిడ్ని శారీరక సుఖం కోసం కంటిన్యూగా ఆవిడ్ని వెంటబడ్డాడు. వెంటబడిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక ఆవిడ వెంకటాచలం నుంచి ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఎక్కడికి? సూళ్ళూరుపేటకి చేయించుకుంది, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇతను ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. నువ్వు వస్తావా రావా, నువ్వు నాకు శారీరక సుఖాన్ని ఇస్తావా లేదా, నువ్వు శారీరక సుఖాన్ని ఇవ్వకపోతే నేను మళ్ళీ నీ ఉద్యోగం తీసేస్తా, నీ జీతం మొత్తం మళ్ళీ రికవరీ చేపిస్తా, ఇలా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. నేను చెప్పేది ఇది నా సొంత ఇన్ఫర్మేషన్ కాదు. యాజ్ పర్ ది పోలీస్ రికార్డ్స్, పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నా, నువ్వు వస్తావా రావా, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి, నువ్వు నాకు శారీరక సుఖం ఇవ్వాలి, లేదంటే నీ ఉద్యోగం తీసేస్తా, నీకు ఇప్పటి వరకు ఇచ్చిన జీతం రికవరీ చేపిస్తాను నీ చేత, ఇలా బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడితే అధికారంలో ఉన్నారు కదా 24 దాకా తంటాలు పడింది. అతను ఫోన్ చేసినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి ఆయనకి సుఖాన్ని ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత బరాయించలేక సూళ్ళూరుపేట మార్చుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ రోజు నేను భయపడ్డాను, ఇప్పుడు భయపడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఉద్యోగం కోసం ఇది అత్యాచారం చేశాడు అతను, నన్ను లైంగికంగా వేధించాడు అనేక సార్లు. ఈ లైంగిక వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ఫోన్ చేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నన్ను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరాయించలేక అతని దగ్గరికి వచ్చాను. అతని దగ్గరికి వస్తే అతను బ్లాక్మెయిల్ చేసి నన్ను లైంగికంగా వేధింపులకు గురయ్యాడు. దాంతో నేను భరాయించలేక నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నానని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మొన్న ఇటీవల 4 రోజుల క్రితం కేసు పెడితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఈ వెంకట శేషయ్య అని అతను తీసుకొచ్చి ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వింటే ఏమనిపిస్తుంది? ఆవిడ ఒంటరి మహిళ, భర్త చనిపోయినటువంటి మహిళ. ఈ ఒంటరి మహిళ మీద కన్నేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, ఒక లీడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఒంటరి మహిళల మీద టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది వాలంటీర్లు కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. అలాగే కిడ్నాప్లు 30,000 జరిగినాయి. యువతుల కిడ్నాప్లు, వాళ్ళలో ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆ రోజున అందరూ ఇలా చెప్తున్నారు ఏందని విమర్శించారు. మరి ఈ కేసు చూసిన తర్వాత ఒంటరి మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ దగ్గరికి వస్తే ఆ మహిళని ఏ విధంగా ఇతను వాడుకొని శారీరకంగా ఇది చేశాడు అనేది కేసు ఫైల్ అయింది కదా. ఇప్పుడు మరి గంట అరగంట తర్వాత ఢిల్లీ వీడియో కాలు, తర్వాత శాంతిది చూసాం కదా మనం. శాంతిది బయటకు వచ్చింది కదా, మన విజయసాయిరెడ్డి గారి రాసలీలలో బయటకు వచ్చింది కదా. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఈయన ఎవరు? ఇది ఉద్యోగానికి సెక్స్ కాదంటారు, దీన్ని ఉద్యోగానికి లైంగిక వేధింపులు కాదంటారా? ఇప్పుడు ఆవిడ ఏ స్థాయిలో ఆవిడని లైంగికంగా ఇబ్బంది పెట్టి హరాస్ చేసి హింసిస్తే ఆవిడ వచ్చి కేసు పెడతారు? మామూలుగా అయితే కేసు పెట్టరు కదా. అంటే ఉద్యోగం ఇచ్చినందుకు ఈయన జీవితాంతం పడక సుఖం ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల భాగవతం ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్ని రావాలో, ఇంకా రానివి ఎన్ని ఉన్నాయో. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా అసలు పార్టీ ఏంటి, ఆ పార్టీలో ఉండే పరిస్థితి ఏంటి, చాలా మంది పరిస్థితి ఏంటి అనేది ఈ మధ్య చాలా వచ్చినాయి కదా బయటకు. ఒక్కొక్కటి నాకు తెలిసి దాదాపు 10-12 వచ్చినాయి ఇలాంటి యువతుల్ని బ్లాక్మెయిల్ చేసిన కేసులు, వాళ్ళని అత్యాచారం చేసిన కేసులు, తర్వాత కడుపు చేసిన కేసులు చాలా వచ్చినాయి. మరి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళంటే గౌరవించాలని అంటే మరి ఈ వెంకటశేషి కేసు అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి పడక సుఖం ఇస్తే తప్ప రాదనిపిస్తుంది.